శ్రీరంగానికి అతిథులు వస్తున్నారు. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇమ్మని అడగడానికి మాట్లాడడానికి వచ్చాం. రండి రండి, వచ్చి పానీయాలు తీసుకోండి. ఆహా, అలాగా, వచ్చి కూర్చోండి. చాలా సంతోషం. ఇంతకీ మీ అమ్మాయి పేరేమిటి? ఏం గొప్పదనం ఉందని ఎంత దూరం వచ్చారు? ఈమె పేరు గోదాదేవి. మేము విష్ణుగోత్రీకులం. ఈమె తండ్రి విష్ణుజిత్తుల వారు. ఈమె తల్లి పేరు వసుంధరాదేవి. వీరు ఎనలేని కీర్తి కలవారు. మా అబ్బాయి చాలా మంచి కీర్తి ప్రతిష్ట కలవారే. మా అమ్మాయి ఎంత అతిలో సౌందర్యంతో చూస్తున్నారుగా. అంత మాత్రమైతే మా అబ్బాయి ఎంత అందగాడో. ఆహా, కనిపిస్తుంది మీ అబ్బాయి అందం కారు నలుపు. ఎంత మాట! నల్లదనం అనే కదా ఇంత దూరం వచ్చారు. నల్లదనంలోనే చల్లదనం ఉంది. మీ అబ్బాయిని మీరు కాక సమర్థించుకోక ఇంకేం చేస్తారు? మైపోతుల అందం కూడా ఒక అందమేనా? ఈ అందమే మీ అబ్బాయి అందాన్ని పెంచేది, అది తెలుసా? అయినా కాకి ముక్కుకు తొండ పండు. ఎంత పొగరు, ఎంత పొగరు! మీరే ఇలా ఉంటే మీ అమ్మాయి ఇంకెలా ఉంటుందో. ఇలాంటి అమ్మాయితో మా అబ్బాయి వేగలేరమ్మా. ఇంతకీ మీ అబ్బాయి ఊరేమిటి, పేరేమిటి? ఏమైనా చదువుకున్నాడా? చుట్టాలు బంధువులు ఎవరు ఉన్నారా లేరా? ఎన్నో వేషాలు వేశాడంట కదా. మా అబ్బాయి గురించి ఇన్ని రకాలుగా చెప్తున్నారే. మీరు మీ అమ్మాయి గుణవంతురాలనా? అయినా భగవంతునికి అర్పించవలసిన తులసి మాలను ఆముక్త మాల్యగా ముందుకు వేసుకుని తిరుగుతుందట. అయినా మా అబ్బాయి ఏ వేషాలు వేసినా ఈ జగత్తు కోసమే, జగత్తుని రక్షించడానికే. అలా ధరించిన మాలతో ఉన్న మా అమ్మాయి సౌందర్యాన్ని చూసి మెచ్చి మీ అబ్బాయి మా అమ్మాయిని చేసుకుంటానని ముందుకు వచ్చాడు. ఈ సంగతి మీకు తెలీదా? అందుకే మీ అమ్మాయిని నచ్చి మేము కూడా ముందుకొచ్చాం. ఆగండి ఆగండి, మీరెందుకు పోట్లాడుకుంటున్నారు? అమ్మాయి అబ్బాయిని వరించింది, అబ్బాయి కూడా అమ్మాయిని వరించాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మధ్యలో మీ గోలేంటి? కళ్యాణానికి ఏర్పాటు చేయండి. అదే కదా.